హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? సో, ఈసారి మేము వెస్ట్ అరుణాచల్ ట్రిప్ వెళ్తున్నాము. సో, అరుణాచల్ ప్రదేశ్ చాలా పెద్ద స్టేట్ కదా! సో, అది ఒకేసారి కవర్ చేయడానికి అవ్వదు. 3 పార్ట్స్ ఉంటాయన్నమాట. వెస్ట్ అరుణాచల్, సెంట్రల్ అరుణాచల్ అండ్ ఈస్ట్ అరుణాచల్. సో, మేమైతే ప్రెజెంట్ వెస్ట్ అరుణాచల్ కవర్ చేయడానికైతే వెళ్తున్నాము. ఇంకా అక్కడ వెదర్ అంతా ఎలా ఉంటదో ఏంటో చూద్దాం పదండి ఇంకా. హైదరాబాద్ నుంచి గౌహటి వచ్చేసాము. ఇప్పుడు నెక్స్ట్ మేము కార్ పికప్ చేసుకోవాలన్నమాట. రెంట్‌కి తీసుకున్నాము. లాస్ట్ టైం మేము మేఘాలయకి బైక్ తీసుకున్నాం కదా! సో, వాళ్ళ దగ్గరే మేము కార్ రెంటల్ కూడా తీసుకున్నాము. ఫస్ట్ మేము బైకే ట్రై చేద్దాం అనుకున్నాము. బట్ కొన్ని రీజన్స్ వల్ల కార్‌కి షిఫ్ట్ అవ్వాల్సొచ్చింది. మేము రిక్వెస్ట్ చేస్తే కార్ రెంటల్ అతను మాకు ఎయిర్‌పోర్ట్ దగ్గరికి కార్ తెచ్చి ఇచ్చారనమాట. సో, కార్ అయితే తీసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ కొన్ని వెరిఫికేషన్స్ అయి ఉంటాయి కదా! ప్రాసెస్ అంతా చేసుకున్నామనమాట. సో, ఇప్పుడు అంతా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మేమేంటంటే కొన్ని కార్‌కి ఫాస్టాగ్ అని, ఇంకా పెట్రోల్ అని, ఫుల్ ట్యాంక్ అని చేయించాలి. సో, ప్రెజెంట్ అయితే స్టార్ట్ అయ్యాం మేము. సో, చూస్తున్నారు కదా! మొత్తం వర్షం అనమాట. గౌహటిలో లాస్ట్ 2, 3 డేస్ నుంచి స్టార్ట్ అయినాయట వర్షాలు. సో, అరుణాచల్ ప్రదేశ్ కూడా సేమ్ అలానే ఉంది అని విన్నాం మేము. ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి. సో, చూడాలి ఎలా ఉంటదో ఈ ట్రిప్ అనేదింక. ఇప్పుడు మేమెళ్తున్న రోడ్ చూస్తున్నారు కదా! ఆ రోడ్డయితే మనకి అస్సాం అండ్ మేఘాలయ బోర్డర్ అనమాట. మనకి పర్టిక్యులర్‌గా బోర్డర్ అంటూ ఏమి లేదు ఈ 2 స్టేట్స్‌కి. సో, ఈ రోడ్‌నే బోర్డర్ కింద పెట్టేశారు. సో, లెఫ్ట్ సైడ్ చూస్తే ఇది అస్సాం వస్తది. రైట్ సైడ్ చూస్తే మీరు ఇది మేఘాలయ అనమాట. చాలా బావుంది కదా! ఒకటే మనం ఒక 2 స్టేట్స్ మధ్యలో బోర్డర్ మీద నుంచి డ్రైవ్ చేస్తుంటే. ఇదే రూట్‌లో మనం మేఘాలయ కూడా ఎళ్తాం అనమాట. సో, లాస్ట్ టైమ్ మేఘాలయ ఎళ్ళినప్పుడు సేమ్ రోడ్ మీద ఎళ్ళాము. ఒక జంక్షన్ దగ్గర నుంచి రైట్ తీసుకుంటే మనం మేఘాలయ ఎంటర్ అవుతాం అనమాట. సో, మన అరుణాచల్ ప్రదేశ్ ఎళ్తాం కాబట్టి మనం స్ట్రెయిట్ ఎళ్ళిపోవచ్చు. అండ్ అరుణాచల్ ఎంటర్ అవ్వడానికి వెస్ట్ అరుణాచల్ పర్టిక్యులర్‌లీ 2 దారులైతే ఉన్నాయి. ఫస్ట్ దారి ఏంటంటే మనం ఎయిర్‌పోర్ట్ దగ్గరే అనమాట. వయా ఉదల్గిరి సిటీ నుంచి ఎళ్ళొచ్చు. ఇంకొకటి వయా తేజ్‌పూర్. మేమైతే ప్రెజెంట్ తేజ్‌పూర్ మీద నుంచి ఎళ్తున్నాము. ఇవేంటంటే 2 బ్రిడ్జెస్ అనమాట. బ్రహ్మపుత్ర రివర్ ఉంటది కదా! మధ్యలోని. సో, దానికి 2 బ్రిడ్జెస్. మేమేంటంటే రిటర్న్‌లో ఉదల్గిరి కవర్ చేస్తాము. వెళ్ళేటప్పుడైతే తేజ్‌పూర్ మీద నుంచి వెళ్తున్నాము. బాగా వర్షం పడుతుంది గదా! సో, మీరు చూస్తే ఆ కొండల మీద మొత్తం మంచంతా కప్పేసిందండి. చూడండి ఎంత బావుందో నిజంగా వ్యూ అయితే చాలా బావుంది డ్రైవ్ చేస్తుంటే. మేము మార్నింగ్ దిగాం కదా! బ్రేక్‌ఫాస్ట్ కూడా ఏం సరిగ్గా చేయలేదు. సో, ఇంకా లంచ్ టైమ్ అయితే అయ్యింది. సో, అందుకని ద ద ఆన్ ది వేలో ఇంకా ధాబా ఏదైనా ఉంటే ఆగామనమాట ఇక్కడ. ధాబా అయితే బావుంది. ఇక్కడ మేము అస్సామీస్ థాలీ ఆర్డర్ చేసాం. బాగా ఆకలేస్తుంది కదా అని చెప్పేసి. ఇంకా ఒక థాలీ అయితే ఇద్దరికీ సరిపోయింది. అండ్ ఎక్స్‌ట్రా మేము ఫిష్ కర్రీ ఆర్డర్ చేశామనమాట. థాలీలో అయితే రైస్, పప్పు, ఫ్రై అనమాట. కాకరకాయ ఫ్రై, వంకాయ పచ్చడి అండ్ అప్పడం విత్ చాలా సాలడ్ అయితే ఇచ్చారండి. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బావుంది. కర్డ్ అయితే ఇక్కడ దొరకదు. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు కర్డ్ తినరనమాట. సో, మిగతాదైతే చాలా బావుంది. లంచ్ చేసేసి స్టార్ట్ అయిపోయాము. సో, మేము ఫాస్టాగ్ చేయించాలన్నాం కదా! సో, దానికైతే మాకు ఆల్‌మోస్ట్ 2 అవర్స్ అయితే వేస్ట్ అయిపోయింది. సో, దాని తర్వాత ఇంక మేము లంచ్ చేసి అదంతా అయ్యేసరికి మాకు ఆల్‌మోస్ట్ 5 అయిపోయింది ఇంకాని. అండ్ ఇక్కడ 'సెవెన్ సిస్టర్స్‌లో' ఏంటంటే మనకి 5 కల్లా చీకటయిపోతదనమాట మొత్తం. ఎందుకంటే ఫస్ట్ సన్‌సెట్ మనకి ఇటు నుంచే స్టార్ట్ అవుతది కదా! ఈస్ట్ నుంచి. సో, మొత్తం అంతా చీకటయిపోయింది. అసలు ఏం కనిపించట్లేదు. నేనైతే బ్రహ్మపుత్ర రివర్ అయినా చూద్దామని ఎక్స్‌పెక్ట్ చేశా. బట్ మొత్తం అంతా ఫ్లాప్ అయిపోయింది. సో, మేమెళ్ళేసరికి అసలు బ్రిడ్జ్ ఏం కనిపించలేదండి. సో, అందుకే నేనేం వీడియో కూడా తీయడం అవ్వలేదు. సో, మేము వయా తేజ్‌పూర్ ఎళ్ళిపోతున్నాము. తేజ్‌పూర్ సిటీ నుంచి. అండ్ చూసారు కదా! దారి మొత్తం అంతా చీకటిగా ఉంది. లైట్స్ కూడా లేవేమీని. సో, తేజ్‌పూర్ క్రాస్ చేసిన తర్వాత ఫస్ట్ సిటీ మనకి అరుణాచల్ ఎంటర్ అయినప్పుడు భాలుక్‌పాంగ్ వస్తది. భాలుక్‌పాంగ్‌లో చెక్ పోస్ట్ వస్తదనమాట. సో, అక్కడ మనం ఇన్నర్ లైన్ పర్మిట్, డాక్యుమెంట్ అండ్ మన డ్రైవింగ్ లైసెన్స్, మన కార్ ఆర్‌సీ, వెహికల్ ఆర్‌సీ అండ్ మన ఆధార్ కార్డ్ అన్నీ చూపించి అక్కడ మనము డీటెయిల్స్ ఇచ్చి సైన్ పెట్టాలనమాట. సో, అంతకన్నా ఎక్కువ ప్రాసెస్ అయితే ఉండదు. బట్ ఐఎల్‌పీ అయితే మీరు దగ్గర పెట్టుకోండి. మీరు అరుణాచల్ వెళ్ళాలనుకున్నప్పుడు కంపల్సరీ ఐఎల్‌పీ క్రియేట్ చేసుకొనెళ్ళండి ఆన్‌లైన్‌లో.
గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో, ఫర్ డే 1 అంతా మాకు ట్రావెలింగ్‌తోనే సరిపోయింది చూసారు కదా నిన్న. సో, ఇది డే 2 అండ్ అరుణాచల్ ట్రిప్‌లో ఫస్ట్ ప్లేస్ అన్నమాట మేము విజిట్ చేసింది. చలో స్టార్ట్ చేద్దాం మనం. హాయ్ అండి. ఇప్పుడు మేము టిప్పి విలేజ్లో ఉన్నాము. సో ఇది ఫస్ట్ తేజ్పూర్ నుంచి ఫస్ట్ వచ్చే విలేజ్ అనమాట. మనకి అరుణాచల్ ప్రదేశ్కి బార్డర్ ఇది. సో చూసారు కదా, ఇలాగా మేము కిందకి వెళ్తున్నాము. ఎంత వాటర్ చూసారా. ఇది క్యామెంగ్ రివర్ అంటారట. ఇది ఫ్లో మాత్రం చాలా బాగా ఉందండి. అసలు చాలా హెవీ ఫ్లో. అసలు నిజంగా అక్కడికి వెళ్తే మాత్రం మనం వెళ్ళిపోతాం. ఇంకా చూడండి ఫ్లో ఎంత బాగుందో. అసలు మంచు. ఇది మార్నింగ్ మాకు టైం ఇప్పుడు చూడండి 7 అవుతుంది. సన్ రైజ్ ఇక్కడ ఎర్లీగా 5:15 కల్లా అయిపోతుంది. బట్ ఇవాళ బాగా క్లౌడీగా ఉంది కాబట్టి సో సన్ రైజ్ అయితే లేదు. బట్ చూసారా ఎంత బాగుంది ఈ మౌంటైన్స్. అరుణాచల్ ప్రదేశ్లో టిప్పి విలేజ్ అనమాట. ఆ మంచు లేయర్ కూడా ఎంత బాగుందో చూడండి. అసలు చాలా సూపర్ ఉందండి సీనరీ అయితే. కానీ తప్పకుండా టిప్పి విలేజ్ కవర్ చేసి ఈ వ్యాలీ అయితే కవర్ చేసి వెళ్ళడం నేనైతే సజెస్ట్ చేస్తాను. సో మేమైతే పైనుంచి కిందకు వచ్చాము. ఇక్కడ చూసారు కదా రివర్ దగ్గరికి వచ్చామండి. రాక్స్ ఇవన్నీ మామూలుగా అయితే వర్షాకాలం అయితే ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు అండ్ వర్షాలు బాగా పడినప్పుడు అయితే ఇదంతా ఫుల్ వాటర్ వచ్చేస్తుంది. ఇదంతా చూసారు కదా, ఇదంతా ఫిల్ అయిపోతుంది మొత్తం. ఇప్పుడు కొంచెం వర్షాలు తగ్గినాయి కాబట్టి ఇప్పుడంతా బాగానే ఉంది. సో ఇక్కడైతే ఇక్కడ దగ్గరికి వచ్చి మాత్రం ఈ సీనరీ అంతా చాలా బాగుందండి. చాలా కూల్గా ఎంత బాగుందో, కామ్గా. వాటర్ సౌండ్ అయితే ఎంత బాగా అనిపిస్తుందో. మీకు వినిపిస్తుందో తెలియదు కానీ నాకైతే అసలు చాలా బాగా అనిపిస్తుంది. వాటర్ ఫ్లో మాత్రం చాలా బాగుందండి ఈ ప్లేస్ అయితే. మేము ఇప్పుడు టిప్పి విలేజ్ నుంచి స్టార్ట్ అయిపోయాము. గౌహటి నుంచి మేము ఒక కార్ అయితే రెంటల్ తీసుకున్నాము. తెలిసిన వాళ్ళే. మేము లాస్ట్ టైం మేఘాలయ వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గరే తీసుకున్నాము. సో ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గరే కార్. లాస్ట్ టైం బైక్ తీసుకున్నా, ఇప్పుడు మేము కార్ తీసుకున్నాం అనమాట. సో చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. మీకు కావాలంటే నేను కాంటాక్ట్ ఇస్తాను. సో అక్కడ గౌహతి నుంచి కార్ రెంటల్ తీసుకొని మేము స్ట్రైట్ వయా తేజ్పూర్ టిప్పి విలేజ్కి వచ్చాము. సో నైట్ స్టే అక్కడ ఉండి మార్నింగ్ అది రివర్ అంతా చూసుకొని కామెంగ్ రివర్ నెక్స్ట్ మేము బొమ్డిల్లాకి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. సో ఇది ఆల్మోస్ట్ మాకు 3 hours 2.5 hours డ్రైవ్ పడుతుంది ఇప్పుడు మనకి. సో నేనైతే స్టే గురించి ఏం డీటెయిల్స్ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇది మాకు తెలిసిన వాళ్ళది అనమాట. సో ప్రైవేట్ రీజన్స్, పర్సనల్ రీజన్స్ వల్ల నేనైతే స్టే గురించి ఏం డీటెయిల్స్ ఇవ్వట్లేదు. బట్ చాలా హోమ్ స్టేస్ ఉంటాయి టిప్పి విలేజ్లో. మీరు ఎయిర్బిఎన్బిలో చూసుకున్నా సరే అఫోర్డబుల్ ప్రైజెస్కి ఉంటాయి, మీరు ట్రై చేయొచ్చు. బట్ చాలా బాగుంది టిప్పి విలేజ్ అయితే. సో ఇక్కడ వాటర్ ఫాల్ చూసాక చిన్నది మౌంటైన్స్ నుంచి వస్తుంది. ఇది చాలా బాగుంది ఇదంతా. సో బాగా వర్షం అయితే పడుతుందండి మాకైతే ఈవేళ. మేము యాక్చువల్గా అక్టోబర్ మంత్ వర్షాలు ఉండవనుకొని మేము ట్రిప్ పెట్టుకున్నాం, కానీ బాగా వర్షాలు పడుతున్నాయి ఇక్కడైతే ఇప్పుడు. యాక్చువల్గా ఈ వర్షం కూడా జస్ట్ 2 days బ్యాకే స్టార్ట్ అయిందట. మైట్ బి ఈ వారం అంతా వర్షాలే ఉండొచ్చు. ఇక్కడ రివర్ వ్యూ చూసారా అసలు ఎంత బాగుందో. అసలు చాలా బాగుందండి ఇదంతా. వాటర్ ఎంత ఫాస్ట్గా ఫ్లో అవుతుందో ఇదంతాని. ఇలాగే ఇదే యాక్చువల్గా కామెంగ్ రివర్ అంటారు. అది వెళ్ళి అక్కడికి వెళ్తుంది అనమాట. మనం ఇందాక మార్నింగ్ చూసింది ఆ ప్లేస్కి. చూసారా ఎంత బాగుందో అసలు. ఇంత వాటర్ ఫ్లో మీకు ఎక్కడైనా కనిపిస్తుందా మన మౌంటైన్ రీజన్స్లో తప్ప? అండ్ ఓన్లీ ఇన్ అరుణాచల్. రోడ్ అయితే బాగాలేదండి, పైకి కిందకి ఊగుతుంది కార్ అయితే. చాలా బాగుంది సార్ వాటర్ ఫాల్. రోడ్ అయితే చాలా పాడైపోయిందండి వర్షాల వల్ల. సో రిపేరింగ్ అయితే చేస్తున్నారు. సో మేబీ ఒక 1 month or 2 monthsలో సెట్ అవ్వచ్చేమో కొంచెం, ఈ వర్షాలు కొంచెం తగ్గితే. బట్ అప్పటి వరకు అయితే ఈ రోడ్డు కొంచెం ఇదిగోండి ఇలా ఉంది. ఇది అక్టోబర్ 1st weekలో అనమాట. ఇంకా
టిపివి నుంచి విలేజ్ నుంచి మనం ఇందాక వాటర్ ఫాల్స్ అవన్నీ చూసాం కదా, అంత ఫోర్స్ కానీ చాలా ఫోర్స్ వస్తున్నాయి వాటర్ మాత్రం కామెంగ్ రివర్ నుంచి. సో ఇంకా కొంచెం ముందుకు వస్తే మనకి వైట్ వాటర్ థ్రిల్స్ అని వస్తుంది అనమాట. అది రివర్ రాఫ్టింగ్. అది ఇప్పుడైతే నాకు తెలిసి క్లోజ్ ఉండొచ్చు, మేము ట్రై చేయలేదు ఎందుకంటే వాటర్ ఫోర్స్ అయితే చాలా ఉంది అండ్ చాలా రిస్క్ అనమాట అంత టైంలో వాటర్ రాఫ్టింగ్ చేయడం. నాకు తెలిసి వాళ్ళు క్లోజ్ చేస్తూ ఉంటారు. రోడ్డు చూసి చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇప్పుడు రోడ్ అయితే అలా ఉంది. మొత్తం అంతా ఈ వర్షాలకి మొత్తం కొట్టుకుపోయింది రోడ్ అంతానే. సో ఈ టైంలో రివర్ రాఫ్టింగ్ అనేది సజెస్టబుల్ కాదు, ఎందుకంటే వర్షం పడుతుంది, నెక్స్ట్ ఫ్లో అయితే చాలా ఫాస్ట్గా ఉంది, ఎంత రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. బట్ నార్మల్ టైంలో వర్షాలు లేని టైంలో అంతా తగ్గిపోయిన తర్వాత వస్తే మాత్రం వైట్ వాటర్ థ్రిల్స్ చాలా మంచి రివర్ రాఫ్టింగ్ అండి. అది ముందుగానే బుక్ చేసుకోవాలి, అన్నీ ఆన్లైన్లోనే ఉంటాయి. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కావాలంటే నేను పెడతాను, నేను లింక్ డిస్క్రిప్షన్లో అంతా కాంటాక్ట్ డీటెయిల్స్. బట్ ఒకవేళ వర్షం లేని టైంలో అయితే ట్రై చేయొచ్చు మీరు. ఇది ఒక బ్రిడ్జ్ ఉంది ఇక్కడ మధ్యలోనే, ఓన్లీ 1 వెహికల్ అట్ టైం అని పెట్టారు అనమాట. కింద అయితే మంచి వాటర్ ఫ్లో వెళ్తుందండి బ్రిడ్జ్ కింద, చాలా బాగుంది వాటర్ అయితే. నిజంగా ఈ వే అనేది చాలా బాగుంది అసలు. ఇలా జర్నీ అయితే చాలా బాగుందండి, కార్లో అయినా ఒకవేళ వర్షం లేనాడు బైక్లో అయినా చాలా బాగుంది. వ్యాలీలో వాటర్ వెళ్తుందండి, చూడండి ఎంత బాగుందో అసలు. వర్షం పడుతుంది కదా, ఇంకా ఫ్లో అయితే చాలా బాగుంది. మీకు ఇదంతా పొగలా కనిపిస్తుంది కదా, కానీ ఇది అసలు పొగ కాదండి, మొత్తం మంచు అనమాట. ఇది వర్షం పడుతుంది కదా, సో అందుకనే మొత్తం మంచు అంతా కప్పేసింది. నార్మల్గా మంచు లేకపోయి ఉంటే మేబీ మంచి వ్యాలీ వ్యూ కనిపించేదేమో, బట్ ఈ వ్యూ కూడా చాలా బాగుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నార్మల్ వ్యాలీ వ్యూ కన్నా ఈ వ్యూ కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంది. మొత్తం అంతా దారంతా ఏం కనిపించట్లేదండి, మొత్తం పొగతో కప్పేసింది. ఎలా అంటే అలా వెళ్తుంటే అలా దారి ఏదో ఓపెన్ అవుతున్నట్టు అనిపిస్తుంది అంతే తప్ప లాంగ్ వ్యూ అయితే అసలు ఏం కనిపించట్లేదు, మొత్తం మంచి అనమాట ఈ వర్షం వల్ల. చూస్తున్నారు కదా, రోడ్ అయితే అసలు ఏం కనిపించట్లేదండి. డ్రైవ్ చేస్తున్నాం కానీ ఏదో ఫ్రంటే కనిపిస్తుంది తప్ప అసలు లాంగ్ లైన్ ఏం కనిపించట్లేదు. మేము వెళ్తున్న కొద్దీ ఇంకా ఆల్టిట్యూడ్ పెరుగుతుంది కదా, సో దానివల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ మంచు ఎక్కువైపోతుందన్నమాట. మనం కొండ పైకెక్కుతున్నాం కాబట్టి అసలు రోడ్ అయితే ఇంకా జీరో విజిబిలిటీలా ఉంది ఆల్మోస్ట్. ఇంకా అలా వర్షం అయితే ఇంకా కంటిన్యూస్గా సెస్సా విలేజ్ లాగా అసలు ఎక్కడా ఆగట్లేదు. ఇలాగా పెద్ద ఫ్లాగ్స్ మనకు అరుణాచల్ ప్రదేశ్లో చాలా కనిపిస్తాయి అనమాట. ఇది బుద్ధిజం ఫాలో అవుతారు కదా వీళ్ళు, సో దానికి రిలేటెడ్ అవుతుంది. వెళ్ళిపోతుంది రోడ్డు మంచు స్లోగా మనకి తేజ్పూర్ నుంచి వస్తుంటే ఇలాగా కొటేషన్స్ చాలా ఎక్కువ కనిపిస్తాయండి. ఇది బిఆర్ఓ అని బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు అక్కడ కొటేషన్స్ పెట్టారనమాట. సో ఫస్ట్ మేము బిఆర్ఓ బ్రో అనుకున్నాం కానీ దాని ఫుల్ ఫామ్ తర్వాత తెలిసింది మాకు. బట్ వాళ్ళకైతే సెల్యూట్ చేయాలి ఆ ఆర్గనైజేషన్ వాళ్ళకి. చూసారా ఇంకొకటి ఉంది, ఇంకొక ఇలా ఉంది కొటేషన్, వీఆర్ ఆన్ డ్యూటీ సో దట్ యూ కెన్ ఎంజాయ్ ద బ్యూటీ. నిజంగా వాళ్ళు చేసే వర్క్ అంత కరెక్ట్గా చేస్తున్నారు కాబట్టి మనకి రోడ్స్ ఇలా ఉన్నాయి. ఏవైనా ప్రాబ్లం వచ్చినా ఏమైనా ల్యాండ్ స్లైడ్స్ అయినా రోడ్డు బాగోపోయినా వెంటనే వచ్చి బాగా చేస్తున్నారు అనమాట. నిజంగా చాలా దారుణంగా ఉన్నాయి రోడ్స్ అసలు. వాటర్ వచ్చేసి ల్యాండ్ స్లైడ్స్ వచ్చేసి కానీ చాలా నీట్గా ఉంచుతున్నారు, మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. నిజంగా వాళ్ళకైతే సెల్యూట్ చేయొచ్చు అండి. చూసారు కదా రోడ్ ఎలా పాడైపోయిందో, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ ఎలా పాడైపోయిందో రోడ్డు. ఓ మై గాడ్, ఇదంతా వాటర్ క్లాగ్ అయిపోయింది ఇక్కడ. చూడండి రోడ్డు ఎంత దారుణంగా ఉందో. పాపం వాళ్ళు ఇక్కడే వర్షం పడినా సరే అంబ్రెల్లాస్ వేసుకొని ఇక్కడే వర్క్ చేస్తున్నారు. బోర్డర్ రోడ్స్ అన్నీ మొత్తం బాగు చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. ఓకే, బ్రిడ్జ్ కడుతున్నారా ఇక్కడ? ఓకే, ఈ బ్రిడ్జ్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. మేబీ ఓల్డ్ బ్రిడ్జ్ ఏమైనా ఇరిగిపోయినట్టుంది. మేబీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మన బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు. మేబీ ఈ ల్యాండ్ స్లైడ్స్ వల్ల బాగా ఫ్లో వాటర్ వచ్చి మేబీ పాడైపోయినట్టుంది. అంతవరకు అయితే మన ఇలాగా యూటర్న్ వేసుకొని ఆ రోడ్డుకి వెళ్ళాలి. ఇక్కడ యూటర్న్ చేసుకొని రోడ్డు చూసారు కదా ఎలా ఉందో, కారు తెగ ఊగుతుంది.
చూడండి లయన్ స్లైడ్స్ ఇక్కడ నుంచి. రైనీ సీజన్ అయితే అస్సలు ట్రావెల్ చేయొద్దండి, సజెస్ట్ చేస్తాను. ఇట్స్ వెరీ రిస్కీ ఈ ఏరియాస్లోనే. వెళ్తున్న కొద్దీ వర్షం తగ్గడమే కనిపించడం లేదండి, ఇంకా పెరుగుతూనే ఉంది అలాగా. అండ్ ఇంకో విషయం ఏంటంటే బీఆర్ఓ వాళ్ళకి లోకల్స్ హెల్ప్ అయితే చాలా బాగా ఉందండి. లోకల్స్ కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ రోడ్స్ క్లియర్ చేయడంలో చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు. టిపీ విలేజ్ నుంచి వస్తుంటే టెంగా వ్యాలీకి కొంచెం ముందుగా ఒకటి ఏంటంటే ఒక టనల్లా బిల్డ్ చేశారు. అది కొత్తగా ఓపెన్ చేసినట్టున్నారు. నోచింగ్ టనల్ అని ఏదో పెట్టారు. నేను టనల్ వీడియో పెడతాను నేను. సో అదైతే ఆల్మోస్ట్ మాకు చాలా టైం సేవ్ అయిందండి. ఒక కొండంతా మొత్తం తిరిగి రావాల్సి వచ్చేది. సో ఎంత టైం సేవ్ నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ ఈజీగా సేవ్ అయ్యి ఉండొచ్చు టైము. చాలా బాగుంది అక్కడ టనల్ అయితే కొత్తగానే. టనల్ నుంచి వచ్చేయచ్చు ఎవరైనా ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళైతే టనల్ నుంచి వచ్చేయచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే ఫామ్ కూడా చాలా బాగా క్లియర్ అయిందనమాట. ఈ రోడ్ అంతా ఇప్పుడు నీట్గా ఉంది, క్లియర్ ఉంది ఇప్పుడు మొత్తం. ఇదంతా ల్యాండ్ స్లైడ్ అయినట్టుంది ఇప్పుడే. సో ఇదంతా క్లీన్, రోడ్ అంతా క్లియర్ చేస్తున్నారు. ఒక 5 minutes ఆగాల్సి వచ్చింది. సో మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం, అంతా క్లీన్ చేస్తున్నారు. సో మొత్తం క్లియర్ చేసిన తర్వాత మేము ఇలా వెళ్తున్నాం లైన్ స్లోగా. నాకు తెలిసి ఇది చాలా మేజర్ ల్యాండ్ స్లైడ్ అయ్యింది అనుకుంటున్నాం, మొత్తం చాలా పైనుంచి. ఆ ల్యాండ్ స్లైడ్ క్రాస్ అయిన తర్వాత ఒక కొండ మీద ఒక చిన్న మొనాస్ట్రీ ఉందండి. చూడండి ఎంత బాగుందో. అది ఏంటంటే కొంచెం బ్రేక్ అయితే అయినట్టు ఉంది. సో ఎవరు అది వర్కింగ్ మొనాస్ట్రీ అయితే కాదు, బట్ చూడడానికి అయితే అచ్చం సీనరీలా ఉంది కదా, చాలా బాగుంది. టెంగా వ్యాలీ దగ్గర ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. వచ్చాం మేము. చాలా ఇది ఓన్లీ 10% వాక్ చేయాలట బ్రిడ్జ్ మీద. ఎంత బాగుంది. ఇది కొంచెం ఊగుతుంది బ్రిడ్జ్ కూడా, అందుకని మేబీ 10 members నడవాలంటే భయం వేస్తుంది కొంచెం. మేమైతే అక్కడ అలా పైనుంచి వచ్చాం మేము. ఆ పైనుంచి అలా వచ్చి సో నైస్ బ్రిడ్జ్. పిల్లలు చూడండి ఎలా పరిగెట్టేస్తున్నారో, మాకు భయం వేస్తుంది ఆడడానికి. ఇక్కడైతే వాళ్ళేమో ఇష్టం వచ్చినట్టు పరిగెట్టేసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వావ్. సంగటి వ్యాలీకి ముందే ఒక ల్యాండ్ స్లైడ్ జరిగింది. సో అందుకని ఈ వెహికల్స్ అన్ని ఇలా జామ్ అయిపోయినాయండి. సో వెహికల్ అయితే మేము కొంచెం ముందుకు పార్క్ చేసి ఇక్కడ రెస్టారెంట్ దగ్గర ఆగామన్నమాట. ఈ రెస్టారెంట్ కి ఆపోజిట్ వ్యూ అయితే చాలా బాగుందండి. అసలు మొత్తం కొండ మీద మంచు అన్నమాట. వర్షం అయితే ఇంకా అలా కంటిన్యూస్ గా పడతానే ఉంది. అందుకనే షెల్టర్ కోసం అని చెప్పేసి ఎంతసేపు కార్లో కూర్చుంటా అని చెప్పేసి ఇంకా అలా ఇక్కడికి వచ్చామన్నమాట రెస్టారెంట్ కి. ఇక్కడ ఉన్నాయేమో తినడానికి అని చూద్దామని చూస్తే చాలా కనిపిస్తున్నాయి వెరైటీస్ అన్ని. ఏంటంటే భూటాన్ నుంచి కూడా వస్తాయట కొన్ని. సో చూడడానికి అయితే చాలా బాగున్నాయి. నేనైతే ఈ రైస్ క్రాకర్స్ అండ్ ఇంకొకటి ఇది స్పైసెస్ అన్నమాట. బ్లాక్ గా ఉన్నాయి కదా, అవి మనకి మిరియాలు ఎలా ఉంటాయి, వీళ్ళకి ఇది అనమాట. చాలా స్పైసీ ఉంటది. అండ్ ఇంకొకటి ఏంటంటే టీ ప్యాకెట్స్ కూడా తీసుకున్నాను. బట్ ముందు టేస్ట్ చేద్దాం అని చెప్పేసి ముందు ఈ మంగోలియన్ టీ అనేది, ఇది సాల్టెడ్ బటర్ టీ అన్నమాట. సో టేస్ట్ చేద్దామని ఒకటి ఆర్డర్ చేసాము. చాలా బాగుందండి. నార్మల్ టీ లవర్స్కి అయితే నచ్చదేమో కానీ బాగుంది. అండ్ ఇంకా బాగా లేట్ అవుతుంది అనిపించి అండ్ ఇక్కడ తుక్పా ఉందన్నమాట. అరుణాచల్ ప్రదేశ్ స్పెషల్ డిష్ అనమాట. ఏంటంటే ఇది యాక్చువల్గా నేపాల్ నుంచి వచ్చింది, బట్ అరుణాచల్లో కూడా చాలా బాగా తింటారు. తుక్పా చాలా బాగుంటుందండి. మేమైతే చికెన్ ఫ్లేవర్ ఆర్డర్ చేసాము.
ఇందాక చెప్పాను కదా! వాళ్ళు మిరియాలులా యూజ్ చేస్తారని. అది పొడనమాట ఇది. చాలా స్పైసీగా ఉండదండి. జస్ట్ కొంచెం పించేసుకుంటే చాలు. మిరియాల కన్నా చాలా ఘాటుగా ఉంది. మనం ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పేసి మా హస్బెండ్ ఒక ఇంపార్టెంట్ ఆఫీస్ వర్క్ ఉంటే అది కంప్లీట్ చేసేసుకున్నారు. తర్వాత మేము లంచ్ అయితే చేసాము తుక్ప అండ్ మోమోస్ కూడా తిన్నాం అనమాట. సో, చాలా బాగున్నాయి. తుక్ప అయితే మన సైడ్ అస్సలు దొరకదు ఆ టేస్ట్. చాలా బాగుంది. ఇక్కడండి ల్యాండ్ స్లైడ్ జరిగింది. మేము సంక్టి వ్యాలీకి వెళ్తుంటే దారిలో ఆల్మోస్ట్ జస్ట్ 10 కిలోమీటర్స్ ముందే ఇది. అటువైపు నాకు తెలిసి ఒక 1 కిలోమీటరు, ఇటువైపు మొత్తం వెహికల్స్ అన్నీ ఇలా 1 కిలోమీటర్ మొత్తం ఆగిపోయినాయి. వర్క్ అయితే జరుగుతుంది. బోర్డర్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తున్నారు, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు. బట్ ఎప్పుడవుతుందో తెలియదు. ఇప్పటికే మేము 10 o'clock నుంచి వెయిట్ చేస్తున్నాం. 12:30 1 అయిపోయింది ఆల్మోస్ట్. మళ్ళీ రెండోసారి ల్యాండ్ స్లైడ్ అయిందట, సెకండ్ టైము. సో ఒక పక్కన ఇలా వర్షం పడుతుంది, ఇంకో పక్కన ల్యాండ్ స్లైడ్ అండ్ ట్రాఫిక్ జామ్. మేము ఇలా ఇరుక్కున్నాము ఇక్కడ 3 hours నుంచి. మేము అక్కడ రెస్టారెంట్లోని లంచ్ చేసేసి కొంచెం తినేసి వచ్చేసాం మళ్ళీ కార్లోకి. ఇక్కడ ఎలా చూద్దామని అసలు ఏమైందో అని. చాలా సేపటి నుంచి కార్లో కూర్చొని బోర్ కొట్టింది. ఇంకా వర్షం తగ్గింది కదా అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చాం అనమాట. బయటకు వచ్చి చూస్తే నేచర్ అయితే చాలా బాగుందండి. కానీ పొద్దున్న నుంచి ఇక్కడే స్టక్ అయిపోయాము. ఈవినింగ్ 4 అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్. అండ్ కార్లు అయితే ఇటు 2 కిలోమీటర్స్ అటు 2 కిలోమీటర్స్ అలా ఆగిపోయి ఉన్నాయన్నమాట కార్స్ అన్ని. ల్యాండ్ స్లైడ్ జరిగిన ప్లేస్ కశ్మీర్ విలేజ్ అనమాట. ఈవినింగ్ 5 అయితే అయిపోయింది. ఇంకా ల్యాండ్ స్లైడ్ క్లియర్ అయినా సరే ట్రాఫిక్ అంతా క్లియర్ అవ్వడానికి టైం పడుతుంది కదా. సో డిన్నర్ అయితే చేసేద్దామని మేము మళ్ళీ అదే రెస్టారెంట్కి పక్కన ఇంకొక రెస్టారెంట్ ఉంది, అక్కడైతే ఒక థాలీ ఆర్డర్ చేసుకున్నాము. లోకల్ థాలీ చాలా బాగుంది. ఫినిష్ చేసుకున్నాం డిన్నర్. ఈవినింగ్ 7కి మొత్తానికి హాఫ్ అయితే క్లియర్ చేయగలిగారండి. సో డే 2 అయితే మాకు ఇలాగే వేస్ట్ అయిపోయింది. సో డే 2 కూడా ఏం పెద్దగా చూడలేదన్నమాట. సో చూడాలి డే 3 ఎలా ఉంటుందో. Thank you for watching and please subscribe to my channel.